అనుసరించి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే తీరా అంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ జహ్ను మహర్షి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞవాటాన్ని ముంచెత్తేటప్పటికి ఒక్కసారి యజ్ఞవాటం అంతా కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఎంత అహంకారం, గంగా వచ్చి నా యజ్ఞవాటాన్ని ముంచెత్తుతావా అని ఒక్కసారి ఆచమనం చేశారు. ఇప్పటి వరకు ఆకాశంలోంచి పడుతూ అంత ఉద్ధృతితో ప్రవహించి వచ్చినట్లుగా కనపడిన గంగ పక్కన రథాల మీద దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు ఓహో నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక మాకు గొడవ లేదు, గంగ వచ్చేసిందని సంతోషపడిపోయి వెడుతున్న వాళ్ళందరూ తెల్లబోయి ఆగిపోయారు. ఎక్కడా లేదు గంగ, ఇసుక పర్ర. అరే ఏమైపోయిందన్నారు జహ్ను మహర్షి. తగిశారు, చూశాడు భగీరథుడు, వెనకాల చప్పుడు లేదు. ఏమైపోయిందని చూశాడు, చుక్క గంగ లేదు. రథం దిగి ఏమైందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశారు, యజ్ఞవాటాన్ని ముంచెత్తిందన్నారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన యొక్క